కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఒక అత్యంత ఆసక్తికరమైన ఉత్కంఠభరితమైన టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అదేమిటి అంటే నమ్మకాలు. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి నమ్మకాలు. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి ప్రవేశిద్దాం. అసలు నమ్మకాలు అంటే ఏంటి, ఎలా దీనిని నిర్వర్తించాలి అంటే మనస్తత్వ శాస్త్రబద్ధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి నిజమని నమ్మే ఒక ఆత్మాశ్రయ రీతి, వైఖరి, అభిప్రాయం లేక దృక్పథం అని. అది వ్యక్తిగత అనుభవాల నుంచి పుట్టింది కావచ్చు, లేక మత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక సంప్రదాయాల నుంచి వచ్చింది కావచ్చు. అది ఏదైనా నిజం అనుకుంటే నమ్మకం, లేదు అబద్ధం అనుకుంటే నమ్మకపోవటం. కొంతమంది నమ్ముతారు, మరికొందరు నమ్మరు. లేక నమ్మినా దీన్ని కాక మరింకదేనో వేరే దాన్ని నమ్ముతారు. మామూలు మాటల్లో చెప్పాలంటే నేనేమంటానంటే దేవుడు లేక దయ్యం, ఒక వస్తువు లేక ఒక పదార్థం, ఒక ఆచారం లేక సంప్రదాయం, వీటి ఉనికిని గుర్తించి ఉంది అని అంగీకరిస్తూ లేక ఆచరిస్తూ రావటాన్ని నమ్మకాలు అని. దేవుడు ఉన్నాడు అన్నది ఒక నమ్మకం, లేడు అన్నది ఆ నమ్మకాన్ని కొట్టేయటం. దయ్యం కూడా అంతే. ఈ రెండు రకాల వాళ్ళు కూడా మన మధ్యనే ఉంటారు. మనం కూడా ఆ రెండింటిలో ఏదో ఒకదాని కోవకు చెందిన వాళ్ళమై ఉంటాం. తరతరాలుగా సమాజం నుంచి ఒక ఆచారంగానో, పద్ధతిగానో, సంప్రదాయంగానో వచ్చిన అంటరానితనం, సతీ, దేవదాసి, జోగినీల వ్యవస్థ, ఇవన్నీ కూడా చాలా మటుకు ఆనాటి సాంఘిక వ్యవస్థ వల్ల వచ్చినవే కాకుంటే సమాజానికి ఇవి నష్టం చేసేవి. ఆడపిల్లకు 8వ సంవత్సరం లోపే వివాహం చేయాలి, స్త్రీలు గడప దాటి బయటికి వచ్చి చదువుకోకూడదు, అలా వివాహం చేయకుంటే ఏదో జరిగిపోతుంది, స్త్రీలు చదువుకుంటే ఏదో జరిగిపోతుంది అన్న నమ్మకం. ఇది స్త్రీలకు నష్టాన్ని కలిగించింది. దేవుడితో ఒక స్త్రీకి పెళ్లి చేయడం, తర్వాత ఆమెని ఊరి పెద్దలందరూ ఉమ్మడి ఆస్తిగా అనుభవించటం వంటివి ఆనాటి మూఢాచారాలు. భర్త చనిపోయిన స్త్రీని పతి చితి మీదే వేసి కాల్చేయాలి, లేకుంటే మహాపాపం. పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎంతమంది వేశ్యలనైనా ఉంచుకోవచ్చు, పతియే ప్రత్యక్ష దైవం వంటివన్నీ పుట్టటానికి కారణం పురుషాధిక్య సమాజం అయినా, సమాజంలో బలంగా పాతుకుపోయిన అజ్ఞానం, మూఢత్వం అయినా, పాపపుణ్యాలను చూపి బెదిరిస్తూ సమాజంలో విస్తారంగా దాదాపు ప్రతి ఇంట ఒక ఆచారంగా ఆచరించబడిన నమ్మకాలు ఇవి. ఇవి కాక జ్యోతిష శాస్త్రం వంటి శాస్త్రాల ఆధారంగా ఏర్పడిన చిన్న చిన్న నమ్మకాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయం అలా ఉంచితే ఈ నమ్మకాలు మంచి నమ్మకాలు, చెడు నమ్మకాలు అని 2 రకాలు. అంటే కొన్నింటి వల్ల మనకు మంచి జరుగుతుంది, కొన్నింటి వల్ల కీడు జరుగుతుంది, అంటే చెడు జరుగుతుంది. పూర్వకాలపు వ్యక్తుల ఆలోచన ధోరణి ఇంతవరకే అయితే రాను రాను సమాజంలో వచ్చిన మార్పులు, అంటే వ్యక్తుల దృక్పథంలో వచ్చిన మార్పులు 3వ రకం అంటూ మరో రకం గురించి కూడా చెప్పాయి. నిజానికి ఇది 2వ రకంలో అంతర్భాగమే అయినప్పటికీ అది ఏమిటి అంటే శాస్త్రాల కన్నా, పురాణాల కన్నా ముఖ్యమైనది మానవతావాదం. మనిషి సుఖాన్ని మించింది మరొకటి లేదు. ఈ లోకంలో అందరూ సుఖంగా బ్రతకాలంటే అందరికీ సమన్యాయం కావాలి, అందరూ ఆత్మగౌరవంతో జీవించాలి. కనుక సాటి మనిషిని శారీరకంగా హింసించే, మానసికంగా బాధించే, వ్యక్తిత్వపరంగా అవమానించే ఆచారం అది ఏదైనా మూర్ఖత్వంగా పరిగణించబడుతుంది. కనుక అలాంటి వాటిని మూఢాచారాలు అని పిలవాలి అన్న వాదన సమాజం తెర మీదికి వచ్చింది. వాటి నిర్మూలన ఒక ఉద్యమంగా వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంఘ సంస్కర్తల చేత కొనసాగించబడింది. కనుక బాల్య వివాహాలు,
స్త్రీ అవిద్య, సతి వంటివి మాన్పేయబడ్డాయి. వితంతు పునర్వివాహాలు కూడా కొంతవరకు సక్సెస్ అయ్యాయి. అందరూ వెళ్లే దారిన వెళుతూ ఆ సంఘ సంస్కర్తలు కూడా ఇవి మన ఆచారాలు, పాటించక తప్పదు అనుకుంటే సమాజం ఎక్కడ ఉన్నది అక్కడే ఉండేది. అలా కాకుండా వాళ్ళ మనసుల్లో ఆడదాని పట్ల ఎందుకీ వివక్ష? సతి అంటే ఒక స్త్రీ బలవన్మరణం, అది హత్యతో సమానం. అంటే శారీరక హింస. మానసిక హింస వితంతువును కురూపిగా మార్చటం. ఇవన్నీ ఎందుకు అని విప్లవాత్మకంగా ఆలోచించారు కనుకనే ఆ మహనీయులు స్త్రీలకు ప్రాతస్మరణీయులు అయ్యారు. కథావాణి శ్రోతలు, ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలి. అది ఏమిటి అంటే, నమ్మకాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏవి అని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలు సరిపోవు. అదీ కాక ఒక ప్రాంతంలో ఒక నమ్మకం మంచి చేసేది అయితే మరో ప్రాంతంలో అది చెడు చేసేది. కనుక ఇది వాస్ట్ సబ్జెక్ట్ కాక కొంచెం కన్ఫ్యూజ్ చేసే సబ్జెక్టు కూడా. మరో ముఖ్య విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, కొన్ని నమ్మకాలు వాటి అర్థం, అంతర్గత భావం తెలియక జనం చేత వక్రీకరించబడి ఆ తర్వాత ఆ తప్పుని ఒక అలవాటుగా సమాజంలో స్థిరపడిపోయేలా చేసినవి కూడా ఉన్నాయి. ఈ రెండింటికి మీకు నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తాను. అమావాస్య మన తెలుగు వాళ్లకు మంచి రోజు కాదు. ఆ రోజు ప్రయాణాలు చేయరు, ఏ మంచి పనులు మొదలుపెట్టరు. ఆ రోజు ఎవరన్నా చనిపోయినా కూడా అయ్యో అమావాస్య రోజు పోయిందే అని అంటారు. కానీ తమిళులకు అమావాస్య మంచి రోజు. మా బంధువు ఒకరు చెన్నైలో అమావాస్య రోజు చనిపోతే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఎంత అదృష్టవంతురాలు అన్నారు. అలాగే మంగళవారం కూడా. మన ప్రాంతంలో మంగళవారం అమంగళకరం అంటారు. కొన్ని ప్రాంతాలలో మంగళ అని ఆ పేర్లోనే ఉంది కదా, మంగళవారం మంగళకరం అంటారు. ఇలా భిన్నాభిప్రాయాలు. అందుకే ప్రారంభంలో అన్నాను, మనిషి అభిప్రాయాల నుంచి కూడా నమ్మకాలు పుడతాయి అని. ఏ ప్రాంతంలో ఏ నమ్మకం ఉన్నది అన్నది చాలా ఆసక్తికరమైన సబ్జెక్టు. ఎవరైనా పరిశోధన చేసి తీసి సమర్పించవచ్చు. ఆల్రెడీ ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు. ఇప్పుడు నమ్మకాన్ని వక్రీకరించిన దానికి ఒక ఉదాహరణ చెప్తాను. దీని మీద ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేసిన గుర్తు. అయినా సందర్భం వచ్చింది గనక ఒకసారి దాన్ని పునశ్చరణ చేసుకుందాం. ఎవరైనా ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఒంటి బ్రాహ్మడు ఎదురు రాకూడదు, వస్తే మంచిది కాదు అంటారు. దాన్ని మన వాళ్ళు అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, బ్రహ్మచారి అంటే పెళ్లి కాని బ్రాహ్మడు ఎదురు రాకూడదు అని. కానీ అది తప్పు. అసలు విషయం చెప్పే ముందు చిన్న ఉపోద్ఘాతం. అదేమిటంటే, బ్రహ్మచర్యాశ్రమం పద్ధతులను అనుసరించి బ్రాహ్మడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు, సంఘంగా ఏర్పడి అందులో ఒకడిగా ఉంటాడు. భిక్షకు కూడా 4-5 సమూహంగా వెళ్ళాలే కానీ ఒంటరిగా వెళ్ళరు. కనుక బ్రాహ్మడు ఒంటరిగా ఉండడు అన్నదాన్ని ఉండకూడదుగా మార్చి అలాంటి బ్రాహ్మడు ఎదురు వస్తే కీడు అని పుట్టించారు. అలా ఎవరు ఎదురొచ్చినా పక్కకు తప్పుకొని వెళ్ళటం అన్నది వాళ్ళని ఘోరంగా అవమానించటం. అంటరానితనం అనే సాంఘిక దురాచారంలాగే. భర్త చనిపోయిన స్త్రీ ఎదురు వస్తే కీడు అని, ఆమె బొట్టు పూలు గాజులు ధరించకూడదని ఏ ధర్మశాస్త్రంలోనూ సనాతన సంప్రదాయంలోనూ రాసిలేదు. వేదాలు కూడా ఆ మాట చెప్పలేదు. ఎవరినీ బాధ పెట్టవద్దు, ఎవరినీ హింసించవద్దు, అవమానించవద్దు అని చెప్పాయి. కనుకనే అవి వేదాలు అయ్యాయి. పుట్టగానే ఆడపిల్ల అనటానికి గుర్తుగా తల్లి బొట్టు పెట్టడం వెనక ఉన్న ఆంతర్యాన్ని మధ్యయుగంలో వచ్చిన ఈ మూఢాచారాలు, అంధవిశ్వాసాలు భ్రష్టు పట్టించాయి. జంతుబలి కూడా అలా వచ్చింది. పురాణాలలో, ఇతిహాసాలలో సైతం కొన్ని కథలు కల్పితాలు, తర్వాత ఎవరో రాసి మధ్యలో ఇరికించినవి. ఏ నమ్మకం ఎలా వచ్చింది, ఏం ప్రయోజనాన్ని ఆశించి ఎప్పుడు వచ్చింది అన్న ఆలోచన లేకుండా మన తాతమ్మ, మన బామ్మ, మన అమ్మ ఆచరించారు గనక మనం ఆచరించాలి అన్న గుడ్డి నమ్మకంతో ఆనాటి ప్రజలు ఆచరించారు. కనుకనే
ఇలాంటి వాటిని అంధవిశ్వాసాలు అన్నారు. ఆ రోజుల్లో స్త్రీలు చదువు జ్ఞానాన్ని పొందటం నిషేధం అనేవారు. కనుకనే వాళ్ళు అజ్ఞానాంధకారంలో నిరంతరం వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఆత్మన్యూనతలోనే బతికారు. అందుకే వాళ్లకు జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళకే అవగాహన లేకుండా పోయింది. కనుకనే ఆడవాళ్లే ఆడవాళ్లకు సంబంధించిన మూఢనమ్మకాలకు కారణమని కూడా అనటానికి వీల్లేదు. ఇలా స్త్రీలకు సంబంధించిన విషయాలలోనే కాదు, సాటి వ్యక్తుల పట్ల సమాజం పట్ల ఆనాటి జనం బాధ్యతాపూర్వక అవగాహన లేక ప్రవర్తించారని చెప్పాలి. ఉదాహరణకి దిష్టి. దీన్నే దృష్టి దోషం అని కూడా అంటారు. ఇది ఒక నమ్మకం. ముఖ్యంగా చంటి పిల్లలకు సాయంత్రం కాగానే ఉప్పుతో దిష్టి తీయటం, నిమ్మకాయలు మిరపకాయలు కలిపి 4 బజార్ల కూడల్లో పోయటం, ఎర్రనీళ్లు దిష్టి తీయటం వంటివి చేశారు. కానీ తమ బిడ్డ మీది దిష్టి వేరే వాళ్ళ మీదికి పోయి తన బిడ్డ మాత్రం బాగుండాలి, అవతలి వాళ్ళు ఏమైనా పర్వాలేదు అని అనుకోవటం ఏంటి? వీధిలో పొయ్యటం, దాని మీద నుంచి ఎవరన్నా దాటిపోవాలని కోరుకోవటం మానవత్వం అనిపించుకుంటుందా? దీన్ని అజ్ఞానం అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలా, లేక దుర్మార్గం అనుకోవాలా? అలాగే అర్ధాయుష్యుతో బలవన్మరణానికి గురైన వాళ్ళు దయ్యాలవుతారన్న నమ్మకం, ఆ దయ్యం ఎవరినో పట్టిందని వాళ్ళను భూతవైద్యుని దగ్గరకు తీసుకెళ్లి కొట్టించటం, శారీరకంగా హింసించటం అనేవి తీవ్రమైన చెడు నమ్మకంగా భావించవచ్చు. దయ్యాల మీది నమ్మకం అపనమ్మకం ఎవరిష్టం వాళ్ళది. కానీ హింస మాత్రం ఇక్కడ ఖండించవలసిందే. ఇందాక మనం అనుకున్న దిష్టి అంటే కూడా అది మరి ఇంకేదో కాదు, మనిషిలో సహజంగా ఉండే ఈర్ష్యాసూయలే దిష్టి. వాళ్ళకు అదుంది మనకు లేదు అనుకుంటూ అది ఉన్నవాళ్ల వంక దురాశతో చూస్తే దిష్టి తగులుతుంది. మన మనసు చూపు మంచివైతే ఏ దిష్టి లేదు. శాస్త్రబద్ధంగా నిరూపితం కానివి అన్నీ మూఢనమ్మకాలే అని ఈ సందర్భంలో ఒక్క ముక్కలో తేల్చేయవచ్చు. అలాంటివి మరికొన్ని బాణామతి, చాతబడి, బలి, గ్రహణశూల వంటివి. ఇది కాక దైనందిన జీవితంలో చెడుగా భావించే నమ్మకాలు మనకు ఎన్నో ఉన్నాయి. బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వస్తే అపశకునం, ఎవరన్నా తుమ్మితే అపశకునం, గాలి సోకిన వాళ్లకు ఆ పీడ పోవాలంటే నిమ్మకాయలో తుప్పు పట్టిన శీలను గుచ్చి వీధిలో పడేస్తారు. బల్లి నెత్తిమీద పడితే మరణం అంటూ చెప్పే బల్లి శాస్త్రం ఒకటి ప్రత్యేకంగా ఉంది. అలాగే హస్త సాముద్రిక శాస్త్రం, నాడీ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, చిలక శాస్త్రం, వాస్తు శాస్త్రం, ఇలా చాలా శాస్త్రాలు ఉన్నాయి. దేన్ని నమ్మేవాళ్ళు దాన్ని నమ్ముతారు. అవి చెప్పే వాళ్ళందరూ అందులో గట్టి పాండిత్యం ఉన్నవాళ్లేనా అంటే చెప్పలేం. అర్ధజ్ఞానం వల్లే ఈ వక్రీకరణలు, ఈ తప్పుడు జ్యోతిష్కాలు. మారుమూల కుగ్రామాలలో, తండాలలో, మన్య ప్రాంతాలలో మాత్రమే ఈ మూఢనమ్మకాలు ఎక్కువ అని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఇప్పుడు సిటీల్లోకి కూడా అవి పాకిపోయాయని టీవీలో వచ్చే రోజుకో వార్త చెప్తోంది. తత్వశాస్త్రం, తర్కశాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రం, హేతువాదం అని మన సైన్స్లో ఎన్నో ఉన్నాయి. సైన్స్ ఏది చెప్పినా ఈ మూడింటి ఆధారంగానే చెప్తుంది. గ్రహ గమనాల ప్రకారం జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది అనుకుంటే ఆ ప్లానెట్స్ కూడా ఖగోళ శాస్త్రమే కదా. అందుకే జన విజ్ఞాన వేదిక, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి శాస్త్రజ్ఞులు, వ్యవస్థలు ప్రతిసారి ఒక మూఢనమ్మకం తెరమీదికి వచ్చినప్పుడల్లా ఖండిస్తూనే ఉన్నారు. అయినా ఎవరి దారి వారిదే అన్నట్టుంది పరిస్థితి. సైన్స్ అయినా నమ్మకం అయినా అది జనావళి బాగు కోసమే. మానవతావాదం ఒక్కటే సరి అయిన వాదం అని కోరుకుంటూ ఇంతటితో ఈ టాక్ని ముగిస్తున్నాను. కథావాణి శ్రోతలు విన్నారు కదా, నమ్మకాలు అనే విషయం మీద నేను చెప్పిన మాటలు. నాతో కనుక మీరు ఏకీభవించినట్లయితే ఈ ఆడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.